హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇగో ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్లో టోటల్ 17 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 17 క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేయడానికి వస్తాయి. దగ్గర 200 క్వశ్చన్లు సాల్వ్ చేయడానికి వస్తుంది. 200 క్వశ్చన్లు మేము ఎందుకు చేసామన్నా, నాకు 17 నేర్చుకుంటామన్నా అంటే నేర్చుకోలేం. సరేనా? ఈ 17 క్వశ్చన్స్ ప్రియారిటీ ఇయర్ దగ్గర 56 క్వశ్చన్స్ వస్తాయి. ప్రాసెస్ రావాలి, ఫార్ములా రావాలి, ఇన్నున్న ఫార్ములాస్ నేర్చుకో, ఇంకెక్కువ వద్దు. ఇవి గిట్ట ఇళ్ళకే నీట్ ఇంపార్టెంట్ అన్నావనుకో, ఇక చెంచాలో దుంకు, ఇక సరేనా? చెంచాలో నీళ్ళు పోసుకొని దుంకేసి. దీంట్లోకి ఇంపార్టెంట్ అంటే రిడక్షన్ ఫార్ములాస్ ఫస్ట్ నేర్చుకో, అది కాంప్లికేటెడ్ ఉంటుంది. సో సప్పటిదాకా నేను చెప్పింది చేసుకో బ్రో. ఈ 17 ప్రాబ్లమ్స్, ఈచ్ ప్రాబ్లమ్ 3 times రాసేస్తే అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఈడేమి ఇచ్చిండు మనకి, ఇచ్చింది రాస్తాం. ఎగ్జామ్లో ఎట్లయితే చేస్తామో అదే చేసిన. లెట్ I is equals to, I is nothing but integral 3x square by 1 plus x power 6 dx. ఇక ఇక్కడ నంబర్ ఏముంది, 3 కదా. సో ఈడ గిట పవర్లో 3 వచ్చేటట్టు రాసుకోవాలి. మనకు మొత్తం క్వశ్చన్లోనే ఆన్సర్ దొరుకుతుంది బ్రో. ఎక్స్ పవర్ 3 రాసిన, 3 ఈడనేమో 6 ఉంది కదా. 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 2 జా. ఇప్పుడు ఏం చేయాలి, పుట్టు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏంది బ్రో అంటే 3x స్క్వేర్ డిఎక్స్. అప్పుడు దాకా పవర్ ఉంటే ఆ పవర్ ముంగట రాసి ఒక పవర్ నంబర్ తక్కువ వేస్తాయి. మళ్ళా టీకి ఏంది బ్రో అంటే డిటి, 1 dt. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి డిఎక్స్ వచ్చింది, ఇక్కడ టీ ఉంది కాబట్టి డిటి వచ్చింది. ఇది మొత్తం ఇలా సబ్స్టిట్యూట్ చేయి. ఫ్రమ్ 1 ఏమి ఇచ్చిండు, I is equals to ఇంటిగ్రల్ నథింగ్ బట్ పామ్ సింబల్. ఒకసారి రాసినాక 3x స్క్వేర్ dx అంటే ఏంది, 1 dt. 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ అంటే ఏంది, టీ, టీ స్క్వేర్ వస్తుంది. ఇక ఎక్స్ క్యూబ్ జాగాల టీ స్క్వేర్ అయిపోయింది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటేనేమో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ఇంటిగ్రేషన్, కేజీఎఫ్ కాదు. సో I is equals to tan ఇన్వర్స్ ఆఫ్ t ప్లస్ సి. టీ అంటే ఏమనుకున్నావు బ్రో నువ్వు, tan ఇన్వర్స్ ఆఫ్ టీ జాగాలో ఏం పెట్టాలి, ఎక్స్ క్యూబ్ ప్లస్ సి, గింతే. ఇది చేసే మనకి ఇంటిగ్రల్ ఫార్ములాస్ కవర్ అవుతాయి. ఇంకా జేఈ మెయిన్స్ ఎంసెట్ టీటా యూజ్ అవుతుంది. సో ఈ 17 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 time, ఆన్సర్ 3 times. క్వశ్చన్లోనే ఆన్సర్ని దోలాడుకొని అప్పుడే మీరు ఎగ్జామ్లో మంచిగా రాయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. జై శ్రీకృష్ణ.